పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ అనుమతులు సాధించిన సందర్భంగా ఏదుల రిజర్వాయర్లో ఏర్పాటు చేసిన రైతన్నల సంబరాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున రైతులు ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏదుల రిజర్వాయర్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ప్రజలు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ సమస్యలు లేకుండా ఇంత గొప్ప నిర్మాణాలు అవుతాయని ఎవరు ఊహించలేదన్నారు. కానీ ఊహించింది కలగన్నది, ఇలా చేయాలని తలపించింది ముందు చూపుతో భవిష్యత్తు కలగన్నది ఒకే ఒక్కడు, అది మన కేసీఆర్ అని చెప్పారు. కొడతనే ఉండాలి, కొడతనే ఉండాలి, కొడతనే ఉండాలి, కొడతనే ఉండాలి. ఇది పాలమూరు విజయఢంక, పాలమూరు ప్రజల హృదయ స్పందన, పాలమూరు కష్టజీవుల రైతన్నల యొక్క గుండె చప్పుడు. ఇది పాలమూరు ప్రజల గుండె చప్పుడు. మా ఐక్యమత్యం ఇదే, మా బలం ఇదే. మేము ఇట్లే ఉంటాం, కేసీఆర్ వెంబడే ఉంటామని చెప్పి ఇంకా ఆఖరి 10 సెకండ్లు గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా మీ అందరి ప్రజలకు సమస్యలు లేకుండా ఇంత గొప్ప నిర్మాణాలు అయితే అని చెప్పి ఎవరు ఊహించలేదు. కానీ ఊహించింది కలగన్నది, ఇట్లా చేయాలని తప్పించింది చాలా ముందు చూపుతో 1000 ఏళ్ల భవిష్యత్తును కలగన్నది ఒకే ఒక్కడు, అదే కేసీఆర్. అందుకోసమే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసినాం, వాళ్ళని ఒప్పించినాం. ఏ రకంగా మనది న్యాయసమ్మతమైందో, ఏ రకంగా మనది సాంకేతికంగా కరెక్టో మన వాదన మొత్తం వినిపించినాం ఢిల్లీలో ఆ సంస్థకు. వాళ్ళు ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి ఒప్పుకోని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనది ధర్మం ఉంది, న్యాయం ఉంది, మనది కానూను పరంగా ఉంది కాబట్టి వాళ్ళు కాదని లేని పరిస్థితి వచ్చింది. దాని మీద ఇవాళ పర్యావరణ అనుమతులు వచ్చి ఈ ప్రాజెక్టుకి అన్ని ఆటంకాలు తొలగినాయి. కాబట్టి ఈ రోజు మొత్తం పాలమూరు జిల్లాలో ఉండేటువంటి రైతాంగం అంతా కూడా ఎక్కడికక్కడ ప్రాజెక్టుల దగ్గర పోయి సంబరాలు చేసేటువంటి ఒక చారిత్రాత్మకమైన దినంగా ఇవాళ నమోదవుతా ఉంది. నీళ్ళకు సంబంధించి కూడా నువ్వు ఎన్నడనే వచ్చు, ముందు మాకు ఒక సిద్ధాంతం ప్రకారంగా, లెక్క ప్రకారంగా మైనర్ ఇరిగేషన్ అంటాం మనం, చెరువులు కుంటలకు సంబంధించినటువంటి వ్యవస్థ. దీంట్లో 45 టీఎంసీల నీళ్లు మనకు మిగులుబాటు ఉంది. ఆ 45 టీఎంసీలను దీనికి పెడుతున్నాం. కింద నాగార్జున సాగర్ కు మధ్యలో ఉండేటువంటి కాడ 45 టీఎంసీల సేవింగ్ అది పెట్టి 90 టీఎంసీలను మేము పాలమూరు రంగారెడ్డికి వాడుకుంటామని చెప్పి మన ప్రభుత్వం ద్వారా జీవో ఇచ్చుకున్నాం, పనులు చేసుకుంటాం, ముందరికి పోతున్నాం. ఈరోజు మీరందరూ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసిన ఆయన మనకు నీళ్ళు ఇచ్చి జీవాన్ని ఇస్తే పాలతోనే మీరందరూ కూడా ఆయనను దీవించినారు. చల్లగుండు, రేపు ఇంకా గొప్ప పనులు చేయమని చెప్పి మీరందరూ కూడా ఆశీర్వదించినారు. మీ ఆశీర్వాదం తప్పకుండా పనిచేస్తుంది. మనం మన రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే బాగుపడడానికి. ఎన్నికల దగ్గర పడే వరకు దుప్పటి కప్పుకొని పడుకున్న నాయకులంతా ఇలా పడుకుండేటువంటి తీరు. మనం రైతులం కానీ ప్రజలం కానీ అప్రమత్తంగా ఉండి రేపు రాబోయేటువంటి రోజులలో ఇలా పాత పాలమూరు జిల్లా మొత్తం, అంటే కొత్త వనపర్తి జిల్లా, నగర్ కర్నూలు జిల్లా, నారాయణపేట జిల్లా, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాలు 5 జిల్లాలు కూడా రేపు వచ్చేటువంటి 2-3 నెలల్లో వచ్చేటువంటి ఎన్నికలలో మనం తడాగా చూపించాలి. వాళ్ళు 60-70 ఏళ్ల కాలంలో మట్టి దిబ్బలనిచ్చి, దుమ్మునిచ్చి, నీళ్లు లేకుండా ఎడారిని తలపించేటువంటి జీవితాలను ఇస్తే ఇలా పచ్చదనాన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ కు బహుమానంగా ఈ జిల్లాలో ఏకపక్ష తీర్పు ఇవ్వాలి రాబోయే రోజులలో. తప్పకుండా దానికి మనం సన్నద్ధం ఉండాలి. సంధ్య దేవన్కి ఇంత ఇచ్చిండు, దవాఖానలు కట్టించిండు, రోడ్లు వేసిండు, పిల్లలకు బళ్ళు పెట్టిండు, కాలేజీలు పెట్టిండు, ఇన్ని వేసిండు కదా. నీకు ఇష్టం అనుకో, నువ్వేం చేస్తావు చెప్పు అన్నాడు ఆయన. ఒక్కటి చెప్పడానికే చేతనైతే వాడిని మీరు చూడండి, ఒక్కటంటే ఒకటి చెప్పడానికి చేతగా ఏముంది వాడి చేయడానికే, వానికి మిగిలింది ఏం లేదు. ఏం చేసినా రేపు మనమే చేస్తాం. మళ్ళీ మనకున్న ఆలోచనలు, వచ్చినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, రేపు ఇంకా పెరిగేటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నిటినీ పరిశ్రమల ద్వారా మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేసి, ఎగుమతి వ్యవస్థను బలోపేతం చేసి, ఇప్పుడు పండేటువంటి పంట ముడి సరుకుగా అమ్మేటువంటి రైతు ముడి సరుకుగా అమ్మి తక్కువ ధర కంటే కూడా రేపు ఈ రైతుకు ఆదాయం పెరిగేటువంటి మార్గాలు అన్వేషిస్తున్నాడు కేసీఆర్. రాబోయే రోజులలో జరిగేటువంటిది కది. కాబట్టి భూమి ఉన్నంత కాలం మనిషికి భూవ కావాలి, జీవాలకు మేత కావాలి, అవి సేద్యం నుంచే వస్తాయి. కాబట్టి లోకం ఉన్నంత కాలం ఉండే వృత్తి ఏదంటే ఈ వ్యవసాయం. ఈ వ్యవసాయాన్ని శాశ్వతంగా బలోపేతం చేసినటువంటి కేసీఆర్ కు, ఇటువంటి భావి తరాలకు, రాబోయే కొన్ని శతాబ్దాల ప్రజలకు
ఈ భూ వాతావరణానికి ఎంతో కృషి వల్ల కూడా జిల్లా చోరపర్తికి ఆయన పట్టుదల వల్ల. ఇప్పుడు మెడికల్ కాలేజ్ దయచేసి ఈ చైర్ల మీద వాళ్ళందరూ లేయాలి. ఓన్లీ ప్రెస్ మాత్రమే ఈ చైర్స్. వేదికకు రైతు వచ్చింది కాబట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మిగతా మన నాయకులు సహకరించాలి ప్లీజ్. ఏమనుకోకండి, పెద్దలు వయసు నాకన్నా వయసులో పెద్దలు ఉన్నారు, క్షమించాలి. ఉండేది అది కూడా నెరవేరలే. ఇవన్నీ ఇప్పుడు నెరవేరుతున్న క్రమంలో ఆ పాత తరం మాకు చాలా ఆనందం కలుగుతుంది. చూస్తుంది నాకు పెద్ద అభిలాష ఉండేది ఇక్కడ. ఇక్కడ సభలనేమో ఈ కాలేజ్ ఇస్తావా ఆ కాలేజ్ ఇస్తావా, గొర్రెల సంగతి ఏంటి, చేపల సంగతి ఏంటి, చెప్తావా సస్తావా అని నాకు కండిషన్ పెడతాను. ఉండాలి ఇటువంటి నాయకులు. అప్లికేషన్ ఉంది కదా, పిరియాడికల్ గా ఏమైనా రస్ట్ వస్తే సేఫ్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళండి. అక్కడ లేదు.